ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మీ అందరికి తెలిసిన విషయమే. స్థాపించిన తర్వాత సమూలమైన మార్పులు చేశారు. అప్పుడు వరకు ఎమ్మెల్యేలంటే, ప్రజానాయకులంటే చదువు లేని వాళ్ళు, పెత్తందారులు, బాగా తెగబలిసిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో. అది రామారావు గారు గుర్తించి ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది 75% మందికి చదువుకున్న వ్యక్తులకి, బాగా చదువుకున్న వ్యక్తులకి, కుర్రవాళ్ళకి, యవ్వనంలో ఉన్న కుర్రవాళ్ళందరినీ పిలిపించి టికెట్లు ఇచ్చారు. అప్పుడు చాలామంది రామారావు గారికి సలహాలు ఇచ్చారు. సార్, కొత్త వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు, పెత్తందారీ వ్యవస్థ ఉంది, మనకి మునసేపు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో, వాళ్ళని తట్టుకోవడం కష్టం సార్ అంటే, ఏదేమైనా యువత రావాలి, చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి, అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా 75% మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు 83లో. అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు ఇంకా రాలేదు నాకు. పార్టీ పెట్టారు. అప్పుడు రామారావు గారి పిచ్చి కదా, అతని వెనకాల తిరిగేవాళ్ళు వ్యాన్ వెనకాల. ఒకరోజు నాకు కబురు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, మళ్ళీ అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారని. నేను అన్నీ వెళ్ళాను. అప్పటికన్నా డిగ్రీ పూర్తి అయింది. ఇది చెప్తే నా కోసం చెప్పలే, అతని మనస్తత్వం కోసం చెప్తున్నాను నేను. రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఏదో స్టూడియో సినిమాల్లో ఉన్న తారక రామ థియేటర్లో ఉన్నారు. వెళ్ళి కలిశాను. నమస్కారం అన్నగారు అన్నాను. మీరు ఎవరండి అన్నారు. సార్, మీరు కబురు పెట్టారు కదా, నర్సీపట్నం నుంచి వచ్చాను, అయ్యన్న పోతుందంటే, రా తమ్ముడు అన్నారు. నీ వయసు ఎంత అన్నారు. ఎలా చూసారు, కిందకి పైకి చూసి నీ వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు అన్నాను. అరే తమ్ముడు, నీకు టికెట్ ఇద్దాం అనుకున్నానే, నీకు వయసు సరిపోవట్లేదు, సారీ అన్నారు. అలాగా అన్నగారు టికెట్ పొమ్మంటాడు, బయటికి భయం వేసి అన్నగారు అన్నాను. ఏడు చెప్పు అన్నారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి నాకు 25 సంవత్సరాలు పూర్తి అయిపోతాం కదా. అది లెక్కేసారు. లెక్కేసుకొని ఓకే నీదే టికెట్ వెళ్ళిపో అన్నాడు. ఇచ్చే టికెట్ ఇచ్చారు నాకు. 25 years గెలిచాం. అన్నగారు ఫోటో పెట్టుకొని, నా గొప్పతనం కాదు, అన్నగారు ఫోటో పెట్టుకొని ఇంటికి తిరిగాం. ఓట్లు వేసారు, గెలిచాం. గెలిచిన తర్వాత అన్నగారు ముఖ్యమంత్రి అయిపోయారు. బ్రహ్మాండంగా పార్టీ నడుస్తుంది, అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అదే ఈ పుస్తకానికి కారణం. ఏటా సంఘటన అంటే, నేను అసెంబ్లీ టైము స్టార్ట్ అయింది, వస్తుంది దగ్గరికి. మా విశాఖపట్నం జిల్లాల ఎమ్మెల్యే అందరూ కలిసి హైదరాబాద్ వచ్చాం. ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి, వినాలి మీరు. ఈ ఘటన 4 లైన్ల ఘటన ఇదే మలుపు తిప్పింది. మేమేం చేసామంటే, మాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూమ్లు ఇచ్చారు ఎమ్మెల్యేలకి. వచ్చి పడుకున్నాం. ఉదయం లెగిసి వెలగాల పడుకున్నాం. మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వస్తున్నారు. ఆపరేషన్కి వెళ్ళారు. అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి పూర్తి చేసుకొని తర్వాత రోజు వస్తున్నారు హైదరాబాద్. మేమందరూ కూడా అన్నగారిని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం మేము అందరం నిర్ణయించుకున్నాం. అందుకే వచ్చాం. బాబు ప్లీజ్ 2 నిమిషాలు కామ్గా ఉండండి. అప్పుడు రూమ్లో పడుకున్నాం. తెల్లవారుజాము 3 గంటల 3:30 ప్రాంతానికి అనకాపల్లి ఎమ్మెల్యే దాడి వీరభద్ర గారి ఏరియా
అక్కడ ఓ రాజుగారి ఎమ్మెల్యే ఎవరైనా కన్నబాబురాజు గారా, కన్నబాబురాజు గారు ఎమ్మెల్యే మన పార్టీలోనే గెలిచాడు. ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని గెలిచాడు. అతను 3:30కి వచ్చి నేను ఉన్న రూమ్ తలుపు కొట్టాడు. తెల్లవారుజాము 3:30కి ఎవరైనా లేచి తలుపు చేస్తే కన్నబాబురాజు గారు, సార్ ఈ టైంలో వచ్చారు సార్ అంటే నీతో మాట్లాడాలన్నారు. లేదు కూర్చోండి అన్నా. ఒక పెద్ద మనిషి పేరు చెప్పాడు. ఇప్పుడు ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, నీకు తెలిసిపోతుందండి. పలానా వ్యక్తి రమ్మన్నాడు, నిన్ను తీసుకురమ్మన్నాడు. అరే ఈ టైంలో ఎందుకే, ఉదయం స్నానం చేసి వస్తాను కదంటే, లేదు అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు. అతను మరి మన పార్టీలో కూడా అప్పుడు లీడరే కదా, మీకు అర్థమైపోవడం సీను. అప్పుడు నేను వేసాను, కారు ఎక్కించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు 3:30కి. ఎక్కడ ఇప్పుడు మన పార్టీ హౌస్ ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉండేది అతని ఇల్లు. అప్పుడు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో, 83లో. తీసుకెళ్ళారు నన్ను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి, నేను ఒక్కనే ఉన్నాను, ఆఫీస్లో కూర్చున్నారు. ఆ పెద్ద మనిషి 5 నిమిషాలు వచ్చాడు నా దగ్గరికి. ఆ రూమ్ అతనింటికి వెళ్ళాను నేను. తమ్ముడు బాగున్నావా, కూర్చో అన్నాడు. కాఫీ ఇవ్వలేదు, మంచిలు కూడా ఇవ్వలేదు, కూర్చోబెట్టాడు. ఏమండి పిలిచారంటే ఒక కాగితం ఇలా ఇచ్చాడు, దాంట్లో సంతకం పెట్టుకున్నాడు. దేనికన్నాను, దేనికండి అన్నాను. పెద్ద ఆయన సరిగ్గా పనిచేయట్లేదా, పెద్ద అయినట్టు ఎన్టీ రామారావు, దించేద్దాం అన్నాడు. నాకు మర్చిపోయింది, దించేస్తాడు, ఇంత మెజార్టీ పెట్టుకుని ఎలా దించేస్తాడు, ఎలా తెస్తారంటే నీకెందుకు నేను సంతకం పెట్టే అన్నాడు. నేను పెట్టను సార్ అని కాగితం నాకు ఇచ్చాను, నేను చూశాను. అప్పటికి 45 పేర్లు సంతకాలు ఉన్నాయి దాంట్లో. నేను సంతకం పెడితే 46. నేను పెట్టనన్నాను. పెట్టవయ్యా, నీకేదో మంచి మంత్రిత్వం ఇచ్చేద్దాం, ఇది చేద్దాం అన్నారు. సార్ నేను పెట్టను సార్ అన్నాను. పెద్ద ఆయన దించడానికి వీల్లేదు సార్ అన్నాను. దించలేరు, ఎలా దించుతారండి ప్రజాస్వామ్యంలో. అప్పుడు అతను అన్న మాట తెలిసండి మీకు, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి. అతను అన్న మాట ఏంటి చేస్తే, ఎవరైనా టైంలో బ్రతిమాలుతారు, ఓ పెట్టరా బాబు అని. ఏమన్నాడు తెలుసా, పెట్టవా, పెట్టను సార్, లే బయటికి పో అన్నాడు. బయటికి పోమన్నాడు. ఇలాగ ఇదే డైలాగ్, లే బయటికి పో అన్నాడు. లేచి బయటకు వచ్చాను. నన్ను తీసుకెళ్ళి కారు లేదు, కన్నబాబు లేడు. అక్కడి నుంచి అసెంబ్లీకి 3:30కి ఆటో దొరకలేదు. అప్పుడు నడుచుకుంటూ ఆ రాత్రి సుబ్బరామరెడ్డి ఇల్లు ఉంది కదండి హైదరాబాద్లో, అక్కడ వరకు నడిచి వచ్చాను. అక్కడ ఆటో దొరికింది. ఆటోలో ఎక్కి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాను. రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో జరుగుతుందని బాగా ఆలోచన వచ్చింది. అప్పుడు అప్పల నరసింహ గారు ఉన్నారు పక్క రూమ్లో, మా గురువు గారు, మా అందరికీ పెద్ద ఆయన అప్పల నరసింహ గారు ఎమ్మెల్యే గారు. నేను వెళ్ళి లేపి, అప్పల నరసింహ గారు ఏదో జరుగుతుంది సార్, ఇక్కడ కుట్ర జరుగుతుంది, నాకేమో అర్థం అవ్వట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం అవ్వట్లేదు, అందుకే మీ దగ్గరికి వచ్చానంటే, అప్పుడు అప్పల నరసింహ గారు వేసారంటే, అలా కాదు ఉండి వస్తానని చెప్పి బట్టలు వేసుకుంటే ఇద్దరం కలిసి ఉపేందర్ గారి ఇంటికి వెళ్ళామండి. ఉపేందర్ గారు మీకు చాలామంది ఉపేందర్ గారు తెలియదేమో, ఎన్టీ రామారావు గారికి మంచి బాగా వెనకాల అన్నీ చేసేవారు. ఉపేందర్ గారి ఇంటికి వెళ్ళాం 5:30కి. తలుపు కొడితే లేచారు. ఉపేందర్ గారు ఏమన్నారంటే, ఏం బాబు ఇప్పుడు వచ్చారంటే, సార్ మీకు చిన్న విషయం చెప్పాలని వచ్చామని చెప్పి ఇద్దరు కూర్చున్నాం. జరిగిందంతా ఉపేందర్ గారికి చెప్పాను నేను, ఇలా జరుగుతుంది సార్, కానీ నా మాట ఎవడం వింటలేదు సార్ అన్నాను. అతను వెళ్ళలేదు, అలా జరగదు అన్నాడు. బాబు నాకు తెలిసింది చెప్పాను, మీరు ఏం చేసుకోండి అన్నాను. అన్నగారంటే బాగా చెప్పాను. అప్పుడు నా ముందే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేశారు. అప్పారావు గారు ఏమో డిఐజీ ఉండేవారు. అప్పారావు గారికి ఫోన్ చేశాడు నా ముందు. అప్పారావు గారు డిఐజీ గారమ్మా, మీకు తెలుసు కదా. అప్పుడు అతనేం చెప్పాడు ఫోన్లో,
అయ్యని పోతే నా మాట నమ్మకండి కుర్రోడు ఆడకెళ్ళి తీసుకున్నారు. అసలు నా మాట నమ్మకండి ఏమీ జరగలేదని అప్పారావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత హోమ్ మినిస్టర్ గారిని పిలిపించాం ఉపేంద్ర గారి ఇంటికి. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు ఎవరండి హోమ్ మినిస్టర్ గారు? మన వెస్ట్ గోదావరి హరిరామ జాగవయ్య గారు. వారు వచ్చి వారేమన్నారంటే, ఏం సార్ ఇలా జరుగుతుందట అయ్యన్నబాబు గారు చెప్తున్నారంటే, ఏమీ లేదు, ఎవరు చెప్పాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు, ఏమీ లేదు అన్నాడు. అమ్మ నాశనం చెప్పాను రా, నా మాట ఎవరు నమ్మట్లేదు అని అనుకున్నాను. మీ ఇష్టం సార్ అని వెళ్ళిపోయి ఇంటికి పోయాను. సాయంత్రం ఎన్టీ రామారావు గారు ఫ్లైట్లో వచ్చారండి అమెరికా నుంచి. మేము అందరం వెళ్ళామండి ఎయిర్పోర్ట్కి. మాకంటే ముందు ఆ పెద్ద మనిషి సంతకం అడిగాడు. ఆ పెద్ద మనిషి పెద్ద దండ తీసుకొచ్చాడండి ఎయిర్పోర్ట్కి. నేను చూసి దండ తీసుకొచ్చాడు, నన్ను సంతకం పెట్టమంటే దండ తీసుకొచ్చాడు బాబు అనుకున్నాను. నేను తీసుకొచ్చి రామారావు గారి దిగిరాన్నే దండేసి ఇలా కగులించుకున్నాడండి. అమ్మ నేను అనవసరంగా చెప్పాను రా బాబు, నేనేదో క్రియేట్ చేసినట్టు ఉంది ఇదంతా అని చెప్పి అనుకున్నాను. అప్పలనాథ్ గారు పోదాం పోదని ఇక్కడ వద్దు అన్నగారికి నమస్కారం పెట్టి పోయాం ఇంటికి. సాయంత్రం 6 గంటలకి ఎన్టీ రామారావు గారు అందరు ఎమ్మెల్యేని ఇంటికి రమ్మన్నారండి. అప్పటికి ఎన్టీ రామారావు గారు తెలిసిపోయింది దొంగ సంతకాలు పెట్టేశారండి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంతా చేశారు. మమ్మల్ని ఎన్టీ రామారావు గారి ఇంటికి అభిడ్చాన్ని తీసుకెళ్లారు. అక్కడ డిస్కషన్ జరిగింది. సంతకాలు పెట్టేశారు, దించేస్తున్నారు రామారావు గారు. అయితే ఇక్కడ ఉండకూడదు, ఇందిరాగాంధీ కదా, కాళికాదేవి అన్నాను నేను, ఇంకో పేరు పెట్టాడు ఆ టైంలో. ఇందిరాగాంధీ అనుకుంటే ఏ ముఖ్యమంత్రి పనిచేసేవాడు కాదు ఆ రోజులు. పూర్వం సామెత ఉండేది, పులి కొట్టడం అయ్యి బతకడమా. ఇందిరాగాంధీ కొడితే మళ్ళీ ముఖ్యమంత్రి ఆవిడ ప్రశ్నే లేదు. అలాంటి ఇందిరాగాంధీ మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు దింపేసింది. అప్పుడు గవర్నర్ రామ్లాల్ అతను సంతకం పెట్టించింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఈ లోపల రామారావు దించేశారు. ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము అందరం ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టరు. ఏం చేస్తుందో అని భయంతో మళ్ళీ ఏం చేశారంటే ఢిల్లీ నుంచి మమ్మల్ని కర్ణాటక మార్చారు. కర్ణాటకలో అక్కడ ఉన్నాం. ఈ లోపల ఎన్టీ రామారావు గారు జనాల్లోకి వెళ్ళిపోయారు. జనాలమ్మ ఆ రోజు నీ పిల్లలకు తెలియదు కానీ పెద్దలకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ జనాలు కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా తిరగబడ్డారండి. తిరుగుబాటు చేశారు, పెద్ద ఉద్యమం. ఎన్టీ రామారావు గారిని అక్టోబర్ 16వ తారీఖున దించేసింది ఇందిరాగాంధీ. అక్టోబర్ 16వ తారీఖున దించేస్తే ఆగస్టు 16వ తారీఖు దించేసింది. మళ్ళీ ఎన్టీ రామారావు గారు జనం తాలూ ప్రపంచం చూసి భయపడిపోయి, ఇందిరాగాంధీ భయపడిపోయి, నాయనా నీ కుర్చీలు తీసుకోరా నాయనాలు ఇచ్చేసింది. దట్ ఈస్ ఎన్టీ రామారావు. నేను ఎందుకు చెప్తాను ఈ విషయం? ఆగస్టు 16వ దిగ్గేస్తే సెప్టెంబర్ 16వ తారీఖు కుర్చీలు కూర్చున్నాడు మహానుభావుడు. ఒక్క నెలలో భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కొట్టడం, ముఖ్యమంత్రి అవడం ఎక్కడ జరగలేదు, ఒక్క ఎన్టీ రామారావుకే జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అయితే చాలామందికి తెలియదు ఈ విషయం, ఈ తరం వారికి అసలు తెలియదు. ఇంకా మాలోటు కొంత బతుకున్నాం కాబట్టి అప్పుడు చెప్తున్నాం, మీ అన్నాలు బతుకుతాం. ఇంకా మన తర్వాత కూడా రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గురించి తెలియాలి, రామారావు గారి తాలూకు నాయకత్వం గురించి తెలియాలి, అతని విశ్వరూపం గురించి తెలియాలి. అప్పుడు ఉపేంద్ర గారి పుస్తకం రాశారు. ఈ పుస్తకం లేకపోతే నేను చెప్పినాను ఎవరు నమ్మడు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అయ్యాను గారు డబ్బా కొట్టుకుంటాడు అనుకుంటారు, రామారావు గారి గురించి వీడికేం తెలుసా అంటారు. నేను చెప్పినవన్నీ ఉపేంద్ర గారు దీంట్లో రాశారండి. దీంట్లో 125వ పేజీలో ఉంది అతను రాసింది. ఇది ఒక సాక్ష్యం, పుస్తకం ఒక సాక్ష్యం.
రాబోయే తరం వాళ్ళకి సాక్ష్యాలు ఉంటారు కదా. పూర్వం పెద్దల మాట మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే ఎవరు నమ్మట్లే. ఇది ఒక సాక్ష్యం. ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు. ఎందుకంటే మహానుభావుడికి ఏదో ఉడత సాయం చేశాను కదా. ఇక నా జీవితానికి ఎంతకంటే నాకు ఏం కావాలి చెప్పండి. నాకు ఏం కావాలి చెప్పండి. ఇటువంటి సంఘటనలు అండి ఆయన రాశారు. ఏమని రాశారంటే, దాదాపు సంతకాల సంఖ్య దాటిన తర్వాత విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు గారిని పిలిపించారు. ఆయన వారితో వారించి సంతకం పెట్టడాన్ని నిరాకరించారు. మా ఇంటికి వచ్చారు. మొదట నేను ఆయన మాటను నమ్మలేదు. అప్పారావు గారు ఫోన్ చేసి అడిగితే అవన్నీ ఒట్టి వదంతులు అన్నారు. డీజీపీ పాత్రుడి గారు తాము సంతకం పెడితే సంఖ్య 43, 45 అవుతుందండి స్పష్టంగా చెప్పారు. నాకు మతిపోయింది. వెంటనే అప్పారావు గారిని పిలిపించి సమాచారం సేకరించమని చెప్పాను. రామారావు గారికి అమెరికాకు ఫోన్ చేసి అక్కడి విషయాలు చెప్పాం. ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు రాశారు. ఇది వాస్తవం. అయితే ప్రజల సహకారంతో మళ్ళీ అతను ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో కూడా రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి గారు. అతను దగ్గర ముఖ్యమంత్రి అయి ఉండి మాకు నెల రోజులు మమ్మల్ని బెంగళూరులో ఉంచారండి. ఎమ్మెల్యేలందరినీ. ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే గారికి ఎన్టీ రామారావు ప్రాణం. రోజు వచ్చి మైసూరులో ఉన్నాం మేము. మా దగ్గరికి వచ్చి రోజు గంట ఉండేవారు ముఖ్యమంత్రి గారు. అక్కడ మన తెలుగైన ఎడ్యుకేషన్ మినిస్టర్ రఘుపతి అతను అయితే మాతో ఉండిపోయేవాడు. నెల రోజులు బెంగళూరులో మైసూరు అని తిరిగి మళ్ళీ రామారావు గారిని కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ వచ్చాం మేము. అది జరిగింది. ఇది వాస్తవం. మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కుర్చీలో కూర్చోబెట్టిన తెలుగువారు అందరికీ కూడా ఆ రోజు పాదాభివందనం చేయవలసిన అవసరం ఉంది. ఆ రోజు అలా చేయకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం లేదు. ఆ రోజే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి కంకణం కట్టుకుంటే అతనికి చేయూతగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు, తెలుగు ప్రజలు ఈరోజు చరిత్ర సృష్టించారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. పెద్దలు వస్తారు, ఇంకో చాలామంది ఉన్నారు. అటుండి వచ్చాం. సీఎం అయిపోయారు. సీఎం గారు మళ్ళీ గవర్నర్ మార్చేశారు. కొత్త గవర్నర్ వచ్చారు. అంతా అయిపోయింది. మళ్ళీ సీఎం అయిపోయారు. శంకర్ దయాళ్ శర్మ గవర్నర్కి వచ్చారు. అయిపోయింది. మళ్ళీ సీఎం అయిపోయారు. రామారావు గారు ఒక రోజు పిలిపించారు మా అందరినీ. తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్ అయ్యి. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఉన్నారు. కొంతమంది పెద్దలు అన్నారు, అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది, బాగోదేమంటే నో, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల నిర్ణయం అడుగుదాం అని చెప్పి ఎలక్షన్ 85 ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 83 ఎలక్షన్, 85 ఎలక్షన్. మళ్ళీ మా అందరినీ పిలిపించారు. తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తున్నాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు. అనకాపల్లి మీరు పోయి కదా, అది దుర్మార్గుడు పోయి మోసం చేసి కన్నబాబు రాజు గారు. రాజులు కోపొస్తే కన్నబాబు రాజు గారు. అప్పుడు వీరభద్రరావు గారు లైన్లోకి వచ్చారు. పెద్దలంతా పాలించి నో, నేను ఎలక్షన్ పోతానన్నారు. అయితే డిజాల్వ్ చేశారు, ఎలక్షన్కి వెళ్ళారు. మమ్మల్ని పిలిచారు, మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు. మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చిన్న గుసగుసలు ఆడుతున్నారు. అతను చూశాడు. ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు. ఏమీ లేదండి, అతనితో ఎవరు మాట్లాడతారండి, కళ్ళల్లో పెట్టి కళ్ళల్లో మాట్లాడమే. నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారో నన్ను పిలిచాడు. ఏమి లేదన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది, ఖర్చులు డబ్బు ఖర్చు అయిపోయింది. అప్పుడేంతండి నాకు 45,000 అయింది. మొదటి ఎలక్షన్ 45,000. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? రామారావు గారు ముఖం చూసేసారు, మా ముఖం చూసి వేయలేదు. 45,000తో నేను ఎమ్మెల్యే అయిపోయాను 83లో. మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది కదా, మళ్ళీ డబ్బులు ఎక్కడ వస్తాయని అనుకుంటున్నారు. ఏంటంటే
ఇలా రా తమ్ముడు అన్నాడు. వెళ్ళాను. ఆ బాయ్ని వాళ్ళు పిలిచి కుంకుమ రంగు కండువ ఉందరా తీసిరా అన్నాడు. అది కండువ తీసుకొచ్చాడు. నేనేమనుకోండి ఇది సాలువా రంగు కుంకుమ రంగు నాకేస్తాడు అనుకున్నాను. నేను అతను వేసుకుంటాడు, అతను మెడలో వేసుకుంటాడు. వేసుకొని వెళ్ళరా అన్నారు. భుజమే చేసాడు. ఫోటోగ్రాఫర్ వెళ్ళరా అన్నాడు. ఆడు వచ్చి ఫోటో నవ్వు తమ్ముడు అన్నాడు. అతను నవ్వాడు, ఫోటో తీశాడు. ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు పడతాయి అన్నాడు. అంతేకాని నేను చూసుకుంటాను పర్లేదు అవ్వలేదు. ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు. ఎవరు మాట్లాడతాం పెద్ద ఆయన ముందు? అతను సీట్ ఇవ్వడమే గొప్ప మాకు. అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగాం. మళ్ళీ గెలుస్తాం మేము. గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను. అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్న. ఓకే తమ్ముడు, ఊర్లో ఉంటున్నావు కదా, ఉన్నదన్న. రేపు రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను. ఉదయం నాకు ఫోన్ 5 గంటలకి, మీకు మంత్రి ఇచ్చారని. మంత్రి ఇచ్చారు ఫోన్ చేసి. ఉదయం 6 గంటలకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారు ఫోను, అన్నగారు రమ్మన్నారని. వెళ్తే తమ్ముడు నీకు మంత్రి ఇచ్చాను బాగా చేయని చెప్పి మంత్రి. అప్పుడు నాకు 27 సంవత్సరాలు మంత్రి ఇస్తాడికి, 27 years. ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. ఒకటేంటంటే 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే. చిన్న ఎమ్మెల్యే 25 సంవత్సరాలకి. హైయెస్ట్ ఏజ్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు రంగారావు గారు ఉండేవారు, చనిపోయారు. డాక్టర్ రంగారావు గారు. డాక్టర్ రంగారావు, ఈ రంగారావు గారు కాదు. అతను హైయెస్ట్ ఏజ్, నాది లోయెస్ట్ ఏజ్. చిన్న ఏజ్ నాది రాష్ట్రంలో. 27 yearsకి మంత్రి ఇచ్చాడు. ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. పల్లెటూరులోకి వచ్చినటువంటి సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు కదండి. ఎందుకంటే మాకు ఏం చెప్పండి. ఈ రోజులాగా మేము ముందు నుంచి మాట్లాడుతుంటే అతనే కాదు. అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ. ఈ పార్టీ ఇంతటితో ఆగడానికి వీల్లేదు, కలకాలం ఉండాలి. రామారావు గారి పేరు మీద క్యాండిడేట్ గెలవాలి. రామారావు గారి అభిమతాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి. ఇదే నా కోరిక. అయితే ఇక్కడ చంద్రబాబు గారు లేరు. 2 విషయాలు చెప్తాను, వారి దృష్టికి మీరు తీసుకెళ్ళండి, రికార్డ్ చేయండి. అప్పుడు చెప్తాను. ఇప్పుడు జనాలు చూపిస్తాను. అప్పుడు నాకు టైం ఇస్తారో తెలియదు అనుకున్నాను. నా కోరిక ఏంటంటే ఎన్టీ రామారావు గారు కళాకారుడు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వ్యక్తి. అటువంటి కళాకారులు పెట్టినటువంటి నంది అవార్డ్స్ కళాకారులకి ఆ పాత ప్రభుత్వంలో, దౌర్భాగ్య ప్రభుత్వంలో చేయలే, వదిలేశారు. మళ్ళీ కళాకారులందరినీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గౌరవించి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేయండి సార్. తీర్మానం చేయండి, గవర్నమెంట్ని చేయండి. తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు కళాకారులకి పద్యాలు, ఆ రోజులో భీముడు దుర్యోధుడు పద్యాలు అలాగుండేయండి గ్రామాల్లో పండగల్లో. ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారండి? మళ్ళీ అది పునరుద్ధరించాలా, పద్య నాటకాలను బతికించాలా. అంతే కళాకారులకు కూడా, స్టేజ్ కళాకారులకు కూడా అవార్డులు ఇచ్చి ఉగాది నాడు వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి, కళలు బతికించాలని చెప్పి మనందరం కోరుకుంటూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం.
అంతేది కళ మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు, మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడి అభివృద్ధి చెంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా. ఇందాక నేను మంచో చెడో నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడకూడదు అంటారు. నన్ను ఎందుకు మాట్లాడకూడదండి? నేను మనిషినే కదా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా, నా ఒపీనియన్ చెప్పకూడదా? స్పీకర్ చెప్పకూడదండి. నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం, మహిళా ఏదో అమ్మా మహిళా సాధికారి మీకు చెప్పిద్దామని సాధికారి మీటింగ్ అయింది. దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అంటారు. మా ఎన్టీ రామారావు ఎప్పుడో మహిళల కోసం పాటుపడ్డాడే మీకేం తెలిసి అని అడిగాను. ఏమో కరెక్ట్ కదా? తండ్రి ఆస్తిలో అమ్మాయికి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా. ఎవడైనా ఇచ్చాడా? పెద్ద కప్పులు చెప్పారు. కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రాలేదన్నారు మీరు. రామారావు గారు వచ్చింది రాజకీయాలకు ఇవ్వలేదండి మీకు. ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో 22 మంది లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభా భారతి గారు స్పీకర్ అయ్యారు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు కదండి. అంచేది నేనేమనుకుంటున్నానంటే సార్ ఇక్కడ రాబోయే వదిలేస్తాను. ఒక్క విషయం, నేను నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం, చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్పుదామా మానేద్దాన్ని స్టేజ్ మీద నిన్న. కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్, అంతే కదా. కానీ ఒపీనియన్ చెప్పుకునే అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను. ఎవడ మాట వినలే. నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో. ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్గా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి. ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.